వైకాపా హయాంలో కుంభకోణాలని ఈనాడు జ్యోతి రాస్తుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలంటూ సాక్షి రాస్తుంది. 3,000 కోట్ల రూపాయల దోపిడీ అంటూ విశాఖలో ప్రభుత్వ పెద్దల భూదందా, 2 రియల్ ఎస్టేట్ సంస్థల కారు చౌకగా 60 ఎకరాల భూమి కేటాయింపు, ఎకరం కేవలం 1.5 కోట్లే, బహిరంగ మార్కెట్లో ఎకరా 50 కోట్లు, భారీగా చేతులు మారిన ముడుపులు, 60 ఎకరాలు 2 కోట్ల చదరపడుగుల నిర్మాణాలు, ఫలితంగా ఏటా అద్దె రూపంలోనే ఆ సంస్థలకు 1000 కోట్ల ఆదాయం. సత్వా డెవలపర్స్కి మధురవాడ హిల్ 4 వద్ద 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్కి చెందిన బీవీఎం ఎనర్జీకి ఎండాడ దగ్గర 30 ఎకరాలు, మరో సంస్థ ఏఎన్ఎస్ఆర్కి మధురవాడలో 10 ఎకరాల భూమి, పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు విలువైన స్థానాలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం ఇలా భూములు కేటాయించవచ్చా, మార్కెట్ రేటుకు కాకుండా నామమాత్రపు ధరలకు ఇవ్వచ్చా, అత్యంత విలువైన స్థలాలను ఇస్తున్నప్పుడు ఎందుకు వేలం వేయలేదు, ఐటీ పార్కుల అభివృద్ధిని ఏపీఐఏసీ నుంచి తప్పిస్తున్నారా, లేదంటే రియల్ సంస్థలకు ఇవ్వడం ఏంటి, కూటమి సర్కార్ తీరుపై అధికార వర్గాల ఆందోళన అంటూ ఏ రంగమైన ఏ ప్రాజెక్ట్ అయినా సరే నీకెంత నాకెంత సిద్ధాంతాన్ని కూటమి ప్రభుత్వం పెద్దలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాజధానిలో భూపందేరాలు, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు కట్టబెట్టడంలో చోటు చేసుకున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుండగానే పెద్దల దృష్టి విశాఖపై పడింది. ఐటీ ముసుగులో రియల్ ఎస్టేట్ కంపెనీలకు రంగంలోకి దించింది. ఐటీ పార్కులంటూ ప్రజల కళ్ళకు గంతలు కట్టి పక్కా కమర్షియల్ సంస్థలకు అత్యంత విలువైన భూములు కారు చౌకగా కట్టబెట్టడంపై అధికార వర్గాలు నివ్వెరబోతున్నాయి. ఈ 60 ఎకరాల మీదే ఆయా సంస్థలకు ఏటా 1000 కోట్ల మేర అద్దెలు వస్తాయంటే ఎవరి వాటా ఎంత ఉందో అని చర్చించుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.